చక్రవర్తి కృష్ణ అర్ధరాజ్యం ఇమ్మంటిని అది కాదంటివి, 5 గ్రామములు ఇమ్మంటిని అది నువ్వు కాదంటివి. ఒక్క గ్రామమైన ఇంద్రప్రస్థం ఇచ్చి వారు మీరు అన్యోన్యులుగా బ్రతకండి అయ్యా. కృష్ణ ఇవన్నీ ఎందుకు? ఓ దేవ ఎదుగులోత్తమా పోలింపలేల మీటికి కారణగబోను 5 గ్రామములు నీవే కాదు హరిహర బ్రహ్మాదులే చెప్పినను గాని వాడి సూది మొన మోపినంత భూమినే ఇవ్వా. మీరే కాదు ఆ బ్రహ్మదేవుడి దిగి వచ్చి చెప్పిన ఆ పాండవ హతకులకు వాడి సూది మనం ఒప్పినంత భూమి కూడా ఇవ్వను. కడకు ఉప్పుగానున్నదో తప్పుగానున్నదో చూద్దామన్న చిట్టికేడు మట్టి కూడా ఇవ్వను. ఇదే నా నిర్ణయము. అవును, ఇవ్వను ఇవ్వను ఇవ్వను. చక్రవర్తి ఇవ్వను ఇవ్వను యుద్ధమే యుద్ధమే అనేటువంటి యుద్ధ జపం చేయుచున్నావు. అవును, యుద్ధమే జరిగినా పాండవులను జయించినటువంటి వారు ఎవరున్నారయ్యా? కృష్ణ 800 సంవత్సరంలో బ్రతికి ఉన్న మా భీష్మాచారి అతన్ని జయించే వాళ్ళు ఎవరు కృష్ణ? మీ పాండవుల్లో. అవును, అతని కులమన్నది మాకు. అతన్ని జయించే వాళ్ళు ఎవరు? మీ పాండవుల్లో. అవునా? అవును. చక్రవర్తి కృష్ణ చక్రవర్తి కృష్ణ అది కాక పరశురాము జయించి ప్రఖ్యాతి నుండి, పరశురాము జయించి ప్రఖ్యాతి నుండి గంగా శిఖండి చక్రవర్తి నీవు చెప్తున్నావే 500 సంవత్సరాలు బ్రతికినటువంటి మీ తాత భీష్మాచారి. అవును, అతడు మా శిఖండి చేత మరణిస్తున్నాడయ్యా. అవునా? అవును. సరే, అతనట్లు పోని మాకు ఆ పాండవులకు శస్త్ర విద్యలు నేర్పించిన మా గురువు ద్రోణాచార్యుని ఎవరయ్యా గెలిచేవాళ్ళు? అవునా? బకుళాస్త్ర శస్త్ర విద్య కోవిదుడు, బకుళాస్త్ర శస్త్ర విద్య కోవిదుడు ద్రోణాచారి మీరు చెప్తున్నటువంటి గురువు అతడు దృష్టజ్యుమ్నుడు, మా ద్రౌపది యొక్క అన్న దృష్టజ్యుమ్ను చేత మరణిస్తున్నాడయ్యా. ద్రుపద రాజకుమారుడు దృష్టజ్యుముడు అందులకే పుట్టి ఉన్నాడు. ఎవరు? దృష్టజ్యుమ్నుడు. అవునా? అవును. సరే, అతనట్లు పోని మా తాత భీష్మాచార్యుని చెప్పేవాళ్ళు ఎవరు? భీష్మాచార్యుని చెప్పేవాళ్ళు చెప్పినాను. తర్వాత గురువుని అడిగినావు, గురువుని చెప్పేవాళ్ళు చెప్పినాను. తర్వాత నీ మిత్రుడు చెప్పలే నువ్వు. నా మిత్రుడు దాన వీర శూర కర్ణుడు నా మిత్రుడు ఉన్నాడు. అతన్ని చంపేవాళ్ళు ఎవరు పాండవుల్లో? ఇంతకి కారణం వాడేనయ్యా. అవునా? అవును. కౌరవ వంశనాశన మూలకారుడు, కౌరవ వంశనాశన మూలకారుడు చక్రవర్తి నీవు చెప్తున్నటువంటి నీ కూరి మిత్రుడు కర్ణుడు మా అర్జునుడి చేత రాధేయుడు మరణిస్తున్నాడయ్యా. అవునా? అవును. సరే, అతనట్లో పోని కృష్ణ ఈ పులి 99 మందికి అగ్రజుండను 56 దేశాలకు రారాజును, ఈ రాజును ఈ పులిని జయించే వాళ్ళు ఎవరు? ఆ పాండవుల్లో. అవునా? తనయులందరిలోన దారుణి నాదుడు, తనయులందరిలోన దారుణి నాదుడు, అలసుయోధన నీవు చక్రవర్తి నీవు మా భీమసేనుడి చేత మరణిస్తున్నావయ్యా. కృష్ణ ఒక మాట చెప్పు. భీమసేనుడి చేతిలో నేను పోతానా? అవును. నా చేతిలో ఆ భీముడు పోతాడు కృష్ణ. నీకు యథార్థం చెప్పవలనా? చెప్పు కృష్ణ. కారణ జన్మలు 5 ఉన్నారు మీరు. భీముడు, దుర్యోధనుడు,
బకాసురుడు, హిడింబాసురుడు, కీచకుడు, ఈ విధంగా 5గురు ఒక లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళు. అవును. ఎవరు ఎవరిని జయిస్తే వారి బలము వారికి చేకూరుతుంది. ఆ విధంగా బకాసురుని చంపినాడు, హిడింబాసురుని చంపినాడు, కీచకుని చంపినాడు. ఆ ముగ్గురి బలాలు ఒకటై బలార్జునైనాడు భీమసేనుడు. నువ్వు ఒక్కడేనయ్యా బలవా. కృష్ణ సరే, మా శల్య భూపతున్నాడు కదా, మా శల్య భూపతి జయించేవాళ్ళు పాండవుల్లో. అవునా? ఆ, శల్యుడు దిష్టరుడి బాలు జనవరే, శల్యుడు యుధిష్ఠరుడి బాలు జనవరే. చక్రవర్తి, నీవు నీ సహజ లక్షణమైనటువంటి వంచనతో ఆనాడు పాండవులకు మేనమామైనటువంటి ఆ శకుని, ఆ శల్యుడు మార్గమధ్యంలో వస్తూ ఉంటే అతనికి మందు పొందు ఏర్పాటు చేసి నీ వశం చేసుకుంటుంది కదా. ఆ శల్యుడు మా ధర్మరాజు చేత మరణిస్తున్నాడు. అవునా? మీకు కాదు, అతడు మేనమామ, పాండవుల మేనమామ. అవునా? నీవు వశం చేసుకుంటుంది. సరే, అందరూ పోనీ. మరి నా సైన్యము 11 అత్యోచినీల సైన్యము, ఆ సైన్యాన్ని జయించే వాళ్ళు ఎవరు పాండవుల్లో? తక్కగల వీరయోధుల గగ్రకరులు, తక్కగల వీరయోధుల గగ్రకరులు, విన్నవాడైన మా అభిమన్యుని పాలు. చక్రవర్తి, విన్నవాడైనటువంటి మా అభిమన్యుడు ఉన్నారు కదా, అభిమన్యుడి చేత సర్వ సైన్యము నాశనము. మీతో కూడా మొన్న. అవును, మీసంతో పనేముందయ్యా, పిల్లవాడు మీసముతో పనేముందయ్యా. అవునా? కావలసిన పటు పరాక్రమం. అవునా? అవును. సరే, అందరూ పోతాం. మేము వాళ్ళ చేతిలో, వాళ్ళు మా చేతిలో. మరి మీరు ఏం చేస్తారు కృష్ణ? చెప్తున్నాను వినుము. పాండు తనయుల విజయము చేకూర్చుటన పాలు, పాండు తనయులకు జయము చేకూర్చుటన పాలు, జనవరేణ్య. చక్రవర్తి, నీవు అడిగిన విధముగా నా విధి ఏమైనా పాండవులకు జయం చేకూర్చుట, ధర్మమును గెలిపించుట, ఈ భూభారమును తగ్గించుట, దుష్టులను శిక్షించుట, శిష్టులను రక్షించుట నా పని. అవునా? అవును. సరే, అట్లయితే యుద్ధమే చేసి పాండవులకు రాజ్యం కట్టబెట్టుము. మంచిది. యుద్ధం యుద్ధము యుద్ధమనినా నిశ్చయం ఎట్లు? యుద్ధం అంటే నిశ్చయం. చేతులు చేసి నిశ్చయంగా చెప్పు. నీ చేతిలో నేను చేయాలి. అవును. కృష్ణ, అరచేతిన ధనరేఖ, ఈపున ఇంజావనము, ఎంతో ధన ధాన్యాలతో తులతూగుతున్న ఈ రారాజు నీ చేతిలో చేయాలి. సరి మీరెడు తీరుడవా, నా కడము వేయమని కారెకన్నను కోరి అడిగెదవా, అడిగెదవా, అడిగెదవా. న్యాయమాని
కన్నవారి కన్నవారి నన్నే వదిలించు కన్నవారి నన్నే వదిలించు నాగంటే పదను చేరి ఉన్నాడే తోడాను చేరి చంద్రుడు కోరి చెల్లునే తప్పకి రాను కల్లా మాటలాడగాను చెల్లరు ఈ తోటను యుల్ల మెల్ల నుల్ల చిల్ల కోరి నా సరి మిదలు నీరుడవా నా కడము వేయమని కారకను నన్ను కోరి అడిగేదవా 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 ఎల్లవారు ఎల్లవారు కూడా విప్పుల మెల్ల తల్లాడిన పిల్లను చెల్లించిన గొల్లమడవు చెల్లునే దవలోకి రాను కల్లా మాటలాడగాను చెల్లరు ఈ తోడ నుండి యుల్ల మెల్ల నుల్ల చిల్ల కోరిన సరి మిదెడు నీరుడవా నా కరము చేయమని దాడగను నన్ను కోరి అడిగేదవా 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 వెంకటాద్రి వెంకటాద్రి వాసుడని వెంకటేరి తిని వింటూరి వెంకటాద్రి వాసుడని వెంకటేరి తిని వగమికైతున సిటి కొనలోదరా చెల్లునే తబలోకి రాను కల్లా మాటలాడగాను చెల్లరు ఈ తోటను యుల్ల మెల్ల నుల్ల చిల్ల కోరిన సరి మిదెడు నీరుడవా నా కరము వేయమని తారెగను నన్ను కోరి అడిగేదవా 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 చక్రవర్తి నా నా చేతిలో చేసింది ఏమని చెప్పన్నాను ఆ నా చేయి గురించి అది చెప్తున్నావేంటి ఏం నా చేతికి ఏముంది ఈ చేతికి ఆ చేతికి చాలా తేడా ఉంది కృష్ణ అవును ఇది అందరి సొమ్ము దోచుకొని చెయ్యి ఎవరిది ఇది ధనరేఖ ధనరేఖ ఉంటే చెయ్యి ఏం ప్రయోజనం ఆ ధనంతో సాధించుకున్న వాళ్ళకి 5 రోజులు ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు కదా పాండవులకి అయ్యా సరే యుద్ధమే అంటున్నావు నా చేతిలో చేసి నియమం చెప్పన్నాను కాదంటున్నావు అవును. ఇంక నియమం ఎట్లు కృష్ణ నిర్ణయం ఎట్లు 18 దినములు పుణ్యభూమియగు ఉత్తర కురుక్షేత్రము నందు 18 దినములు పాండవులకు మాకు యుద్ధమే. ఇదిగో మా తాతగారు నిర్మించిన ఈ వజ్రాల ధ్వజస్తం మీద నేను చేయి తడుతున్నాను. కౌలారా మనకు పాండవులకు పాండవులకు మనకు యుద్ధమే అని ఇదిగో మన తాతగారు నిర్మించిన వజ్రాల ధ్వజస్తం పైన చేయి తడుతున్నాను. యుద్ధమే యుద్ధమే యుద్ధమే. సరే మీ ఇష్టం వచ్చినట్లే జరుగుగాక యుద్ధమే జరుగుగాక. సరే కానీ ఈ దుష్టుడైనటువంటి దుర్యోధనుడు వారి తాత అయినటువంటి జంతర మహారాజు చేత నిర్మితమైనటువంటి